ఇక్కడ ముఖ్యంగా సో భరణి గారిని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఈ బిగ్ బాస్ 9 ఎంత వరస్ట్గా ఉందంటే ఇప్పటి వరకు ఇన్ని సీజన్లో మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి కంటెస్టెంట్లని ఇట్లాంటి గేమ్లని ఎక్కడ చూడలే. అసలు ఇంతమందిని 15 మందిని పెట్టుకొని గేమ్స్ ఆడిపోయినీకి రావట్లేదు ఆ బిగ్ బాస్కి. నిజం చెప్పాలంటే ఆ బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో అసలు గేమ్స్ ఆడిపోయాలి కదా, అసలు కంటెంట్ ఏముంది, ఏం లేదు. ఆ మాధురి గొడవడ్డం తప్ప ఈ పవను, దాని తర్వాత మన పవన్ ప్లస్ తినతో కొంచెం గేమ్ లవ్ ట్రాక్ ఉంది కాబట్టి సో వీళ్ళందరిది రన్ అవుతుంది తప్ప మిగతాది అసలు గేమ్ లేదు, గేమ్స్ లేవు, ఏం లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు. కానీ భరణి గారిని ఎందుకు తీసుకొని వచ్చారు అంటే భరణి గారు వస్తే ఒక ఫ్యామిలీ లాగా ఒకటి క్రియేట్ అవుతుంది. సో అంటే రాముకి అన్న, తనుజకి నాన్న, మాధురికి ఇంకా సో ఇట్లా కొన్ని ప్లాన్ చేయొచ్చు, అది ఒకటి మంచి స్క్రిప్ట్ లాగా రన్ చేయొచ్చు అన్నట్టు ప్లానింగ్లో ఉండే అది చేసారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్లో సో ఒకే ఒకరు కింగ్ ఉంటారు, ఆ కింగే తిను. ఎవరు? మన శ్రీజ లోపలికి వెళ్ళిన తర్వాత సో అంటే నామినేషన్ ప్రాసెస్లో శ్రీజ ఇంత ట్రాన్స్పరెన్సీగా సో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అయినా సో తనను కూడా నువ్వు ఇక్కడ తప్పు చేసావురా అని చెప్పేసి నామినేషన్లో పెట్టడం జరిగింది అంటే శ్రీజ. సో అంటే ఏమైందంటే నిజాయితీగా ట్రాన్స్పరెన్సీగా ఆడడం జరుగుతుంది శ్రీజ. అంటే ఎవరు సపోర్ట్ అవసరం లేదు, నేనే ఆడతా, నేనే అదే అని చెప్పేసి ఆడడం జరుగుతుంది శ్రీజ. అట్లాంటి వాళ్ళు కావాలి కదా బిగ్ బాస్కి. కానీ వీళ్ళు ఏంటంటే మొత్తం వదిలేసి ఈ ట్రాక్లు, లవ్ ట్రాక్లు, ఫ్యామిలీ ట్రాక్లు ఎవరు రన్ చేస్తారో వాళ్ళతోటి షో మొత్తం నడిపిద్దామని అనుకుంటున్నారు అనుకుంటా నాకు తెలిసి.